హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో హ్యావ్, హ్యాజ్ ఇంకా హ్యాడ్ని మన డైలీ లైఫ్లో ఎలా యూజ్ చేయాలో ఈరోజు టాపిక్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హ్యావ్, హ్యాజ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, హ్యాడ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. మనకి టోటల్గా 12 టెన్సెస్ ఉంటాయి కదా. వాటిలో మనం 2 టెన్సెస్ గురించి ఈరోజు టాపిక్లో డిస్కస్ చేద్దాం. బిగినర్స్కి ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. హ్యావ్ అంతే జనరల్గా కలిగి ఉండడం కదా, హ్యాజ్ అంతే కలిగి ఉండడం కదా, హ్యాడ్ అంతే పాస్ట్లో ఉండే ఇలా మీనింగ్లో వస్తుంది కదా, మళ్ళీ టెన్సెస్ ఏంటి అని ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ని డిఫరెంట్గా ఎలా యూజ్ చేయాలో ఈరోజు టాపిక్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హ్యావ్, హ్యాజ్ ఇంకా హ్యాడ్లని డిఫరెంట్ మీనింగ్లో వస్తుంటే మీకు 1 by 1 క్లియర్ చేస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి హ్యావ్ అంటే ఏంటి, జనరల్గా కలిగి ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఏ కార్ అంటాను అంటే నాకు ఒక కార్ ఉంది అని. అతనికి ఒక కారు ఉంది అంటే హీ హ్యాజ్ ఏ కార్ అంటాం. ఓకేనా, అతనికి గతంలో కారు ఉండే అంటే హీ హ్యాడ్ ఏ కార్ అంటాం. హ్యావ్, హ్యాజ్ ఇంకా హ్యాడ్లని ఈ రకంగా కూడా వాడవచ్చు. కలిగి ఉండడం అనే మీనింగ్ లో కూడా హ్యావ్, హ్యాజ్ ఇంకా హ్యాడ్ ని యూజ్ చేయొచ్చు. ఓకేనా, ఇది వేరు, టెన్సెస్ వేరు. ఓకేనా, ఇలా యూజ్ చేయొచ్చు. ఇంకా మనం ఎలా యూజ్ చేయొచ్చు అంటే, మీరు ఎక్కడో అక్కడ వినే ఉంటారు, హ్యావ్ ఏ సిట్ అంటారు. హ్యావ్ ఏ సిట్ అంటే కూర్చోండి అని, ఈ మీనింగ్ లో కూడా వస్తుంది. హ్యాబిట్ అంత హ్యాబిట్ అని ఇలా తినండి అని ఇస్తుంటారు. హ్యాబిట్ అంతా తినడం కూడా వస్తుంది. దీన్ని మనం చాలా రకాలుగా చెప్పొచ్చు. కొంతమంది అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ అంటాడు, ఫార్మల్, ఇన్ఫార్మల్ అంటారు, చాలా రకాలుగా మనం యూజ్ చేస్తాం హ్యావ్, హ్యాజ్ ఇంకా హ్యాడ్ అని. ఓకేనా, ఫస్ట్ మీనింగ్ ఏంటి, కలిగి ఉండడం. సెకండ్ మీనింగ్ ఏంటి, హ్యాబిట్ అంతా తినండి అని. హ్యావ్ ఏ సిట్ అంతా కూర్చోండి అని. హ్యావ్ ఏ డాన్స్ అంతే డాన్స్ చేయండి అనుకొని. ఇంకా హ్యావ్ ఏ ఫన్ అంతే ఎంజాయ్ చేయండి అని. ఇలా మీనింగ్ లో కూడా హ్యావ్ ని మనం యూజ్ చేయొచ్చు. ఓకేనా, ఇంకో మీనింగ్ ఏంటంటే డిడ్ యూ హ్యావ్ ఎ లంచ్ అంటాం. ఓకేనా, డిడ్ యూ హ్యావ్ ఎ లంచ్ అంటే లంచ్ చేశారా అని, ఓర్ లంచ్ తిన్నారా అని. ఓకేనా, ఇక్కడ హ్యావ్ అనేది కలిగి ఉండడం కదా, ఇలా మీనింగ్ రాదు, దీనికి ఇలా కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా, డిడ్ యూ హ్యావ్ ఎ లంచ్ అనొచ్చు, డిడ్ యూ హ్యావ్ ఎ డిన్నర్ అనొచ్చు, ఐ విల్ హ్యావ్ డిన్నర్ అనొచ్చు. ఓకేనా, డిడ్ యూ హ్యావ్ ఎ డిన్నర్ అంటే మీరు డిన్నర్ చేశారా అని మీనింగ్లో వస్తుంది. విల్ యూ హ్యావ్ ఎ లంచ్ అంటే మీరు లంచ్ చేస్తారా అని. ఓకేనా, ఈ రకంగా కూడా హ్యావ్ని యూజ్ చేయొచ్చు. ఇన్ని రకాలుగా మనం హ్యావ్ని, హ్యాజ్ని యూజ్ చేయొచ్చు. మీరు ప్రతిదానికి సిచ్యువేషన్కి తగ్గట్టు మీరు యూజ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే టెన్సెస్ వేరు, ఇవి వేరు. ఓకేనా, టెన్సెస్ ఏంటంటే హ్యావ్, హ్యాజ్ వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, హ్యాడ్ వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకేనా, ఇప్పుడు హ్యావ్, హ్యాజ్ని మనం జనరల్గా ఎప్పుడు యూజ్ చేస్తామంటే రీసెంట్గా జరిగిపోయిన యాక్షన్కి చెప్పడానికి మనం హ్యావ్ ఇంకా హ్యాజ్ని యూజ్ చేస్తాం. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎప్పుడైనా సరే హ్యావ్ని, హ్యాజ్ని యూజ్ చేసేటప్పుడు V3 అనేది యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, గో, వెంట్, గాన్ కదా. గాన్ అనేది యూజ్ చేయాలి. అంటే ఐ హ్యావ్ గాన్ అంటే నేను ఇప్పుడే ఐ హ్యావ్ గాన్ అంటే నేను వెళ్ళాను అని. రైట్, రూట్, రిటర్న్, ఐ హ్యావ్ రిటర్న్ అంటే నేను రాశాను అని. ఓకేనా, ఇక్కడ V3 అనేది యూజ్ చేయాలి మనం. ఇప్పుడైతే నేను హ్యావ్, హ్యాజ్ ఇంకా ప్రాపర్ మీనింగ్తో హ్యావ్, హ్యాజ్ని సెంటెన్సెస్లో ఎలా యూజ్ చేయాలో ఈరోజు టాపిక్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, హ్యావ్ దేనికి యూజ్ చేస్తామంటే ఐ, వి, యూ, దే వచ్చేటప్పుడు మనం హ్యావ్ యూజ్ చేస్తాం. హీ, సీ, ఇట్ ఆర్ ఎనీ నేమ్స్, రాము, శ్యాము, శ్వేత ఇలా వచ్చేటప్పుడు మనం హ్యాజ్ అనేది యూజ్ చేస్తాం. ఇది రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2 ఏంటి, రూల్ నెంబర్ 2 ఏంటంటే V3 అనేది యూజ్ చేయాలి. నేను చెప్పాను కదా ఇందాక, గో, వెంట్, గాన్ యూజ్ చేయాలి. రైట్, రూట్, రిటర్న్ యూజ్ చేయాలి. స్పీక్, స్పోకెన్ యూజ్ చేయాలి. ఇలా V3 అనేది యూజ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు హ్యావ్, హ్యాజ్ని యూజ్ చేసి పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇలా 4 సెంటెన్స్ అనేవి నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను తెలుగులో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంగ్లీష్లో మాట్లాడాను. ఐ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్లో మాట్లాడాను అని. నేను ఇంగ్లీష్లో మాట్లాడానా, ఇది పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనమాట. ఓకేనా, హ్యావ్ ఐ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్, ఇలా మనం ఇంటరాగేటివ్ క్వశ్చన్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, జస్ట్ ఇంటరాగేటివ్ చేయడం అనేది చాలా సింపుల్. హ్యావ్ అనేది ఫస్ట్ వస్తుంది, సబ్జెక్ట్ అనేది నెక్స్ట్ వస్తుంది. మీరు ఇలా చేంజ్ చేస్తే సరిపోద్ది. ఓకేనా, ఫస్ట్ సెంటెన్స్ ఏంటి, నేను ఇంగ్లీష్లో మాట్లాడాను. ఐ హ్యావ్ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్లో మాట్లాడానా, హ్యావ్ ఐ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడలేదు. ఐ హ్యావెంట్ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్,
ఐ హ్యావెంట్ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్. ఇది ఏంటి? నెగిటివ్ సెంటెన్స్. నేను ఇంగ్లీష్లో మాట్లాడలేదు కదా, ఇది నెగిటివ్ సెంటెన్స్. ఇప్పుడు నెగిటివ్ కూడా ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఉంటుంది కదా. హ్యావెంట్ ఐ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడలేదా ఇలా అంటుంటాం కదా. సో దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే హ్యావెంట్ ఐ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్, హ్యావెంట్ ఐ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్లో మాట్లాడలేదా అని. ఇక్కడ నేనేంటి ఐ గురించి చెప్పాను, ఐ గురించి 4 సెంటెన్సెస్ చెప్పేశాను. పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇప్పుడు వి అంటే ఏంటి? మనము, మేము. ఓకేనా? మేము క్రికెట్ ఆడాము అని చెప్పాలి. ఓకేనా? వీ హ్యావ్ ప్లేడ్ క్రికెట్, వీ హ్యావ్ ప్లేడ్ క్రికెట్, వీ హ్యావ్ ప్లేడ్ క్రికెట్ అంటే మేము క్రికెట్ ఆడాము అని. ఓకేనా? రీసెంట్లీ అని కూడా పేస్ట్ చేయొచ్చు. మేము రీసెంట్గా క్రికెట్ ఆడాము అని చెప్పాలి. వీ హ్యావ్ ప్లేడ్ క్రికెట్ రీసెంట్లీ అని చెప్పాలి. మేము రీసెంట్గా క్రికెట్ ఆడామా ఇలా కూడా ఇంటరాగేటివ్ చేస్తూ ఉంటాం కదా. సో దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే హ్యావ్ వీ ప్లేడ్ క్రికెట్ రీసెంట్లీ, హ్యావ్ వీ ప్లేడ్ క్రికెట్ రీసెంట్లీ. మేము క్రికెట్ ఆడలేదు. వీ హ్యావెంట్ ప్లేడ్ క్రికెట్, వీ హ్యావెంట్ ప్లేడ్ క్రికెట్. మేము క్రికెట్ ఆడలేదా? దీన్ని ఎలా చెప్పొచ్చు? హ్యావెంట్ వీ ప్లేడ్ క్రికెట్, హ్యావెంట్ వీ ప్లేడ్ క్రికెట్ అంటే మేము క్రికెట్ ఆడలేదా అని. ఇప్పుడు నువ్వు మార్కెట్కి వెళ్ళావు. యూ హ్యావ్ గోన్ టు మార్కెట్, యూ హ్యావ్ గోన్ టు మార్కెట్. నువ్వు మార్కెట్కి వెళ్ళావా? హ్యావ్ యూ గోన్ టు మార్కెట్, హ్యావ్ యూ గోన్ టు మార్కెట్. నువ్వు మార్కెట్కి వెళ్ళలేదు. యూ హ్యావెంట్ గోన్ టు మార్కెట్, యూ హ్యావెంట్ గోన్ టు మార్కెట్. నువ్వు మార్కెట్కి వెళ్ళలేదా? హ్యావెంట్ యూ గోన్ టు మార్కెట్, హ్యావెంట్ యూ గోన్ టు మార్కెట్. సో ఇలా యూ అయిపోయింది కదా. ఇప్పుడు దే అంటే ఏంటి? వాళ్ళు ఇంకా వారు. ఓకేనా? వాళ్ళ గురించి ఇప్పుడు చెప్తాం. వాళ్ళు ఇక్కడికి వచ్చారు. దే హ్యావ్ కమ్, దే హ్యావ్ కమ్ హియర్. వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఇక్కడికి వచ్చారా? హ్యావ్ దే కమ్ హియర్, హ్యావ్ దే కమ్ హియర్. వాళ్ళు ఇక్కడికి రాలేదు. దే హ్యావెంట్ కమ్ హియర్, దే హ్యావెంట్ కమ్ హియర్. వాళ్ళు ఇక్కడికి రాలేదా? హ్యావెంట్ దే కమ్ హియర్, హ్యావెంట్ దే కమ్ హియర్. ఇక్కడ మీకు ఇంకొక టిప్ ఇస్తాను చూడండి. మనం జనరల్గా అంటూ ఉంటాం కదా, వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళు ఇప్పటి వరకు రాలేదు. ఇంకా అంతే ఎట్. ఇప్పటి వరకు అంతే ఏంటి? సోఫార్. ఓకేనా? ఇప్పటి వరకు అంతే సోఫార్. ఎట్ ఇంకా సోఫార్ని హ్యావ్ ఫామ్తోనే యూస్ చేయాలి, డిడ్తో ఎప్పుడు యూస్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డిడెంట్ కమ్ ఎట్, నేను ఇంకా రాలేదు, ఇది ఇలా చెప్పకూడదు. ఐ హ్యావెంట్ కమ్ ఎట్ అంటే నేను ఇంకా రాలేదు అని. వాళ్ళు ఇంకా రాలేదు అని చెప్పాలి. దే హ్యావెంట్ కమ్ అని చెప్పాలి, అంతేగాని దే డిడెంట్ కమ్ ఎట్ అని చెప్పకూడదు. ఎట్ ఇంకా సోఫార్ అనేది హ్యావ్ ఇంకా హ్యాజ్ ఫామ్తోనే యూస్ చేయాలి. అర్థమైనా? సో ఇది మనకి బేసిక్. ఓకేనా? ఐ వి యూ దే వచ్చేటప్పుడు మనం హ్యావ్ యూస్ చేసాం. ఇప్పుడు హీ షీ ఇట్ ఆర్ ఎనీ నేమ్ వచ్చేటప్పుడు మనం హ్యాజ్ యూస్ చేయాలి. సో హ్యావ్తో ఫోర్ సబ్జెక్ట్ మనం చెప్పేసాం కదా. ఇప్పుడు హ్యాష్తో చూద్దాం. అతను ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. హీ హ్యాజ్ లెర్న్డ్ ఇంగ్లీష్, హీ హ్యాజ్ లెర్న్డ్ ఇంగ్లీష్ అంటే అతను ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. అతను ఇంగ్లీష్ నేర్చుకున్నాడా? హ్యాజ్ హీ లెర్న్డ్ ఇంగ్లీష్, హ్యాజ్ హీ లెర్న్డ్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ నేర్చుకోలేదు. హీ హ్యాజెంట్ లెర్న్డ్ ఇంగ్లీష్, హీ హ్యాజెంట్ లెర్న్డ్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ నేర్చుకోలేదా? హ్యాజెంట్ హీ లెర్న్డ్ ఇంగ్లీష్, హ్యాజెంట్ హీ లెర్న్డ్ ఇంగ్లీష్. ఇది హీ. ఓకే, ఇప్పుడు సి గురించి చూద్దాం. ఆమె డాన్స్ చేసింది. షీ హ్యాజ్ డాన్స్డ్, షీ హ్యాజ్ డాన్స్డ్. ఆమె డాన్స్ చేసిందా? హ్యాజ్ షీ డాన్స్డ్, హ్యాజ్ షీ డాన్స్డ్. ఆమె డాన్స్ చేయలేదు. షీ హ్యాజంట్ డాన్స్డ్, షీ హ్యాజంట్ డాన్స్డ్ అంటే ఆమె డాన్స్ చేయలేదు అని. ఆమె డాన్స్ చేయలేదా? హ్యాజంట్ షీ డాన్స్డ్, హ్యాజంట్ షీ డాన్స్డ్ అంటే ఆమె డాన్స్ చేయలేదా అని. ఓకేనా? సో దీన్ని మనం హీ అయిపోయింది, షీ అయిపోయింది. ఇప్పుడు ఏదైనా ఒక పేరు తీసుకుందాం. ఓకేనా? రాము అది తీసుకొచ్చాడు. ఓకేనా? రాము హ్యాజ్ బ్రాట్ దాట్, రాము హ్యాజ్ బ్రాట్ దాట్ అంటే రాము అది తీసుకొచ్చాడు అని. రాము అది తీసుకొచ్చాడా? హ్యాజ్ రాము బ్రాట్ దాట్, హ్యాజ్ రాము బ్రాట్ దాట్ అంటే రాము అది తీసుకొచ్చాడా అని. రాము అది తీసుకురాలేదు. రాము హ్యాజెంట్ బ్రాట్ దాట్, రాము హ్యాజెంట్ బ్రాట్ దట్ అంటే రాము అది తీసుకురాలేదు అని. రాము అది తీసుకురాలేదా? హ్యాజెంట్ రాము బ్రాట్ దట్,
హ్యాజెంట్ రాము బ్రాడ్ దట్ అంటే రాము అది తీసుకురాలేదా అని. ఓకేనా. సో ఇలా ఐ వి యూ దే వచ్చేటప్పుడు హ్యావ్ యూస్ చేయాలి. హీ సీ ఇట్ ఆర్ ఎనీ నేమ్ వచ్చేటప్పుడు మనం హ్యాజ్ అనేది యూస్ చేయాలి. సో ఇలా నేను ఒక్కొక్క వర్బ్ తీసుకుని నేను సెంటెన్స్ ఫామ్ చేశాను. మీకు మీ డైలీ లైఫ్లో ఏ వర్బ్స్ యూజ్ అవుతాయో మీకు వాటి మీద అన్నిటిని అప్లై చేసుకుంటూ ప్రాక్టీస్ చేయవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి హ్యాడ్ ప్లస్ V3. సో దీన్ని మనం ఏ టెన్స్ అంటామంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. ఓకేనా. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని మన డైలీ లైఫ్లో ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో జనరల్గా ఇది కూడా పాస్ట్ కిందకే వస్తుంది. అంటే ఒక యాక్షన్ జరిగే ముందే నేను ఒక యాక్షన్ చేశాను అని చెప్పే సందర్భంలో మనం హ్యాడ్ ప్లస్ V3 అనేది యూజ్ చేస్తాం. సో మీకు కొన్ని సెంటెన్సెస్ తెలుగులో చెప్తాను, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడికి రాకముందే నేను వచ్చేసాను, నువ్వు అది తినకముందే నేను అది తినేసాను, నువ్వు ఆ మూవీ చూడకముందే నేను చూసేసాను. ఇలా అంటుంటాం కదా. ఇక్కడ రెండు యాక్షన్స్ పాస్ట్లోనివే, సరిగ్గా గమనించండి. ఓకేనా. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. నువ్వు ఆ మూవీ చూసే ముందు నేను చూసేసాను. సో ఇలా అంటుంటాం కదా. సో దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఐ హ్యాడ్ వాచ్డ్ దట్ మూవీ బిఫోర్ యూ వాచ్డ్. ఐ హ్యాడ్ వాచ్డ్ దట్ మూవీ బిఫోర్ యూ వాచ్డ్. ఇక్కడ నేను ఏ యాక్షన్ అయితే చేశానో అది ఫస్ట్ చెప్పాలి. సో ముందే జరిగింది, నేను చూడడం జరిగింది కదా. సో ఐ హ్యాడ్ వాచ్డ్ దట్ మూవీ బిఫోర్ యూ వాచ్ అంటే నువ్వు చూసే ముందే నేను ఆ మూవీని చూసేసాను అని చెప్పాలి. ఓకేనా. సో ఈ ప్యాటర్న్లో మనం సెంటెన్స్ అనేవి ఫామ్ చేయాలి హ్యాడ్ ప్లస్ V3ని యూజ్ చేసి. ఓకేనా. సో నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. నువ్వు అది తినే ముందే నేను తినేసాను, నువ్వు అది తినే ముందే నేను తినేసాను అని చెప్పాలి. ఇది ఎలా చెప్పొచ్చు? సో నేను తినేసాను కాబట్టి నేను ఫస్ట్ హ్యాడ్ని యూజ్ చేయాలి. I had eaten that. I had eaten that before you ate. I had eaten that before you ate. హ్యాడ్ వచ్చేటప్పుడు V3 యూజ్ చేయాలి. ఇంకొక యాక్షన్ చెప్తున్నాం కదా, దాన్ని మనం V2లో చెప్పాలి. ఓకేనా. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఇక్కడికి వచ్చే ముందే నేను వచ్చేసాను, నువ్వు ఇక్కడికి వచ్చే ముందే నేను ఇక్కడికి వచ్చేసాను. దీన్ని ఎలా చెప్పొచ్చు? I had come here before you came. I had come here before you came అంటే నువ్వు ఇక్కడికి వచ్చే ముందే నేను ఇక్కడికి వచ్చేసాను అని. ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే రెండు యాక్షన్స్ పాస్ట్లో జరిగి ఉండాలి. ఒక యాక్షన్ సో రెండు మనకి పాస్ట్లో ఇండికేట్ చేసేటప్పుడు మనం హ్యాడ్ అనేది యూజ్ చేయాలి. సో మీరు హ్యాడ్ ప్లస్ V3ని కూడా 4 సెంటెన్స్ కింద డివైడ్ చేయొచ్చు. సో జనరల్ మీకు రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే 4 సెంటెన్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. 4 సెంటెన్సెస్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. అతను వచ్చే ముందు నువ్వు వచ్చేసావు, అతను వచ్చే ముందు నువ్వు వచ్చేసావు. ఇది పాజిటివ్ సెంటెన్స్. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే యూ హ్యాడ్ కమ్ బిఫోర్ హీ కేమ్. యూ హ్యాడ్ కమ్ బిఫోర్ హీ కేమ్. అతను వచ్చే ముందు నువ్వు వచ్చేసావా? ఇది ఇంటరోగేటివ్ సెంటెన్స్. ఓకేనా. అతను వచ్చే ముందు నువ్వు వచ్చేసావా? దీన్ని ఎలా చెప్పొచ్చు? హ్యాడ్ యూ కమ్ బిఫోర్ హీ కేమ్. హ్యాడ్ యూ కమ్ బిఫోర్ హీ కేమ్. అతను వచ్చే ముందు నువ్వు రాలేదు, అతను వచ్చే ముందు నువ్వు రాలేదు. దీన్ని ఎలా చెప్పొచ్చు? యూ హ్యాడెంట్ కమ్ బిఫోర్ హీ కేమ్. యూ హ్యాడెంట్ కమ్ బిఫోర్ హీ కేమ్. అతను వచ్చే ముందు నువ్వు రాలేదా? హ్యాడెంట్ యూ కమ్ బిఫోర్ హీ కేమ్. హ్యాడెంట్ యూ కమ్ బిఫోర్ హీ కేమ్. సో జనరల్గా ఈ ఇంటర్గేటివ్ సెంటెన్స్ మనం అంతగా మాట్లాడము. సో ఫర్ నాలెడ్జ్ కోసం నేను చెప్తున్నా అంటే. ఓకేనా. మీకు ఇంకా క్లియర్ కావాలనుకుంటే హ్యాడ్ అనేది ఐ వి యూ దే హీ సీ ఇట్ ఆర్ ఎనీ నేమ్ వచ్చేటప్పుడు హ్యాడ్ ప్లస్ V3 యూజ్ చేయాలి. ఓకేనా. మీకు ఇంకా డీటెయిల్డ్ కావాలంటే ఐ వి యూ దే హీ సీ ఇట్ ఒక ఆర్డర్లో రాసుకొని 4 సెంటెన్స్ అనేవి నోట్బుక్లో రాసుకోండి. సో మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా. నేను వీడియో అనేది లాంగ్ అయిపోతుంది కాబట్టి నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో మీకు బేసిక్ నాలెడ్జ్ తెలిసిందనుకోండి, ప్రతి సెంటెన్సెస్ది 4 సెంటెన్స్ అనేవి నీట్గా డిఫరెంట్ వర్బ్స్ యూజ్ చేసి సింపుల్గా రాసుకుంటే మీకు ఒక ప్రాపర్ నాలెడ్జ్ ఉంటుంది. ఈ టెన్సెస్ అనేవి ఎలా యూజ్ చేయాలి. 12 టెన్సెస్ అనేవి 12 టెన్సెస్కి అన్నిటికీ ఈచ్ టెన్సెస్ హ్యాస్ 4 సెంటెన్సెస్. ఒకటి వచ్చేసి పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంటర్గేటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటర్గేటివ్ సెంటెన్స్. మీరు డూ తీసుకోండి, డస్ తీసుకోండి, డిడ్ తీసుకోండి, సల్ వీళ్ళు ఏది తీసుకున్నా సరే 4 సెంటెన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. సో మీకు హ్యాజ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో చెప్పాను కదా. సో హ్యావ్ని మనం డిఫరెంట్గా యూజ్ చేయవచ్చు.
సో ఈ హ్యావ్ ఇంకా హ్యాజ్ వచ్చేటప్పటికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ హ్యాడ్ వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇంకా జనరల్గా మనం హ్యావ్ ఇంకెప్పుడు యూజ్ చేస్తామంటే కలిగి ఉండడం. ఒకటి ఐ హ్యావ్ ఎ కార్ అంటాం, ఐ హ్యాడ్ ఏ కార్ ఇన్ మై పాస్ట్, అంత నా పాస్ట్లో నాకు ఒక కార్ ఉండే, ఇలా చెప్తుంది. ఈ రకంగా కూడా హ్యావ్ యాజ్ని యూజ్ చేయవచ్చు, అది సపరేట్ సబ్జెక్టు. ఇంకా ఎప్పుడు యూజ్ చేస్తామంటే హ్యావ్ ఇట్ అంటాం, అంత తినండి అని. హ్యావ్ ఎ సీట్ అంతా కూర్చోండి అని. హ్యావ్ ఎ లుక్ అంటారు కొంతమంది, అంత చూడండి అని. సో ఈ రకంగా కూడా మనము హ్యావ్ని యూజ్ చేయవచ్చు. ఓకేనా. సో అది అన్నింటి ఇలా యూజ్ అది అంతే, ఇంగ్లీష్లో ఇంకా అంతే, డిఫరెంట్ మీనింగ్స్ వస్తుంటాయి. సో అన్నీ మనం గ్రాప్ చేసుకోవాలి. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. హ్యావ్, హ్యాజ్ ఇంకా హ్యాడ్ని ఈ రకంగా మన డైలీ లైఫ్లో సింపుల్గా యూజ్ చేయవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.